నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ సందర్భంగా బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు వివేకానంద హత్యకు సంబంధించి, అలాగే వారి కుటుంబంలో ఉన్నటువంటి చీలికలకు సంబంధించి, వివేకానంద పర్సనల్ లైఫ్కు సంబంధించి, వారికి రెండో పెళ్లి అయింది, వారికి సంతానం కూడా ఉంది అనేటువంటి అంశాలకు సంబంధించి ప్రజలు వీటన్నిటి గురించి ఆలోచించి ఓటు వేయాలి. కుటుంబంలో చీలికలు తెచ్చి రాజకీయంగా కూడా చీలికలు తెచ్చి పరిపాలించాలని చూపారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు అనేటువంటి ఒక సందేహం కూడా వారు వ్యక్తం చేశారు. శత్రువులతో చేతులు కలిపిన వైఎస్ఆర్ వారసులు శత్రువులతో చేతులు కలిపితే వారు వైఎస్ఆర్కు సంబంధించినటువంటి వారసులు ఎలా అవుతారు అనేటువంటి ఒక కీలక ప్రశ్నను వైఎస్ షర్మిలకు సంబంధించి అయితే వారు సంధించినటువంటి పరిస్థితి ఉంది. అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. అవినాష్ రెడ్డి ఎటువంటి హత్యలకు పాల్పడలేదు, అందుకే మేము టికెట్ ఇచ్చాం, బలంగా నమ్ముతున్నాం అనేటువంటి మాటను కూడా మళ్ళీ నొక్కి ఒక్కడి నుంచి చెప్పారు వాళ్ళు. ఇక సీఎం జగన్ సూటి ప్రశ్నలకు విపక్షాల సమాధానం ఏమిటి, విపక్షాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనే దానికి సంబంధించి కూడా వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి మిడ్ డే డిబేట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి ప్రశ్నలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా? వైఎస్ వివేకానందను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు అని ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరు హత్య చేశారో అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. హత్య చేసినటువంటి వారు బాహాటంగా బయట అయితే తిరుగుతూ ఉన్నారు, వారిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ వారసులు నిజంగా వైఎస్ఆర్ లెగసీని చీల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం ఓటర్ ఏ విధంగా ఆలోచిస్తాడో. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కామెంట్స్ ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నరహరిశెట్టి శ్రీహరి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ఏఎస్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్, మొన్న అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగిన సిబిఐ విచారణలో వారు ఇచ్చినటువంటి కొన్ని క్లారిటీలు కావచ్చు, ఒప్పుకొని ఎవరైతే బయట ఉన్నారో, తిరుగుతూ ఉన్నారో వారిని వదిలిపెట్టి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, రాజకీయంగా ఇంత దిగజారిపోయి ప్రవర్తించాలా అనే దానికి సంబంధించి కూడా వారు ప్రతిపక్షాలకు సంబంధించి పక్కన పెడితే వారి కుటుంబంలో ఉన్న వారిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ వివేకానందకు సంబంధించి మొన్నటి వరకు మాట్లాడని రెండో భార్యకి సంబంధించి, వారి సంతానానికి సంబంధించి జరుగుతున్న కుట్రలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? కామెంట్స్. మురళి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, ఇంకోటి స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్న ఈ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి అంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబం తెలుగు రాష్ట్ర ప్రజలని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అంటే ప్రజలంతా చైతన్యహీనులు అనుకుంటున్నారా? అంత చైతన్యం లేదనుకుంటున్నారా? ప్రజల్లో ఈరోజు చైతన్యం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యలకే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు మాకు తెలుసు, వాళ్ళు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో నువ్వు సంకనాకుతున్నావా? ఏం చేస్తున్నారా భయ్? ఏమైంది? మజాకా ఇది? ఏంది ఇది? చిన్న రాబరీ కేసా? ఒక విఐపి స్టాటస్ ఉన్న వ్యక్తి హత్య గావింపబడితే ఆడు బయట తిరుగుతుంటే నువ్వు చూసి నీకు తెలిసి ఒక ముఖ్యమంత్రి కానీ మాటనేనా ఇది? అంటే ఒక ముఖ్యమంత్రి బాబాయినే చంపేస్తే అలా పట్టుకునే గతి లేదంటే ఇంకా సామాన్యుడి సంగతి ఏంది ఆంధ్రప్రదేశ్లో? అది ఆలోచించండి. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? ప్రతిపక్షాల చేతిలో ఉందా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నదా? లోకేష్ గారి చేతిలో ఉన్నదా? మా చేతిలో ఉందా? మీ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉన్నది? జగన్మోహన్ రెడ్డి చేతిలోనే కదా. ఈ చేతిలోనే ఉండి ఆ సిఐడి కానివ్వండి, పోలీసు వ్యవస్థని కుక్కల్లా వాడుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారం లేకుండా ఇష్టం ఉన్నట్టు కేసు పెట్టి రకరకాల టెక్నికాలిటీలు అప్లై చేసి బెయిల్ రాకుండా 53 రోజులు నిర్బంధం చేశావు కదా. ఆ తెలివి, ఆ వెంకర బుద్ధి నీ బాబాయిని చంపిన ఎందుకు పట్టుకోలేవు? ఒక ముఖ్యమంత్రి కావండి, ఒక అంతకుని పట్టుకొని చాతగాని దద్దమ్మవా నువ్వు? ఒప్పుకోమని నీ యొక్క చాతగానితనం తెలుగు ప్రజలకు తెలవాలా? లా అండ్ ఆర్డర్ ల్యాబ్స్ అయింది ఆంధ్రప్రదేశ్లో తెలవాలి అందరికీ. ఇది ఒప్పుకున్నట్టే కదా.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి శత్రువుతో చేతులు ఉంటే అది నీ విధేయకొత్తలేదా? ఎవడు శత్రువు ఎవడు మిత్రువు అనేది. రాజకీయంలో శత్రువు మిత్రువు ఎవడు ఉండడు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనడంలో ఒకరికొకరు పోటీ పడడం వల్ల వాళ్ళు వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇద్దరు ప్రత్యర్థులు, ఇద్దరు రాజకీయంగా ఒకరికొకరు వ్యతిరేకించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వ్యక్తిగతంగా వ్యతిరేకించారా? ఇవన్నీ మీకుంది ఆ కుసంస్కారం, మీ అడ్డమైన సంస్కృతి మీకుంది. ఒకరి ఇంట్లో భార్యల పైన తల్లిల పైన ఇష్టం వచ్చినట్టు పర్సనల్ కామెంట్ చేయడము చట్టసభలలో, బయట అయితే ఇంకా అర్థం లేదు. చట్టసభలలో సైతం ఇష్టమైన వ్యాఖ్యలు చేయడం మీ సంస్కృతి. అది మా సంస్కృతి కాదు. మా సంస్కారవంతంగా మేము రాజకీయాలు చేస్తాం. ఈరోజు మీరు చెప్తున్నారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది ఎవరు, వాళ్ళు యథేచ్ఛగా బయట దిగుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? మరి వాళ్ళు బయట దిగుతూ నువ్వేం చేస్తున్నావు? వైఎస్ కుటుంబ సభ్యులు మొత్తం రచ్చ చేసి కుటుంబ పరువును బయట తీస్తున్నారంటే ఎవడు చేసిమన్నాడు? మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ పెద్దలు లేరా? మీ కుటుంబానికి ప్రతి ఇంటికో పెద్ద ఉంటాడు కదా. ఒక రోడ్డు మీద రిక్షా తోలుకుంటాడు, వాని కుటుంబంలో కూడా పెద్ద ఉంటాడు. ఓ పెద్ద మనిషి చెప్తే కుటుంబాన్ని చీల్చింది చంద్రబాబు అనేటువంటి, ఒక నిమిషం, కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా వారు చేసినటువంటి ఒక కామెంట్. దానికి కుటుంబాన్ని చీల్చే అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? వైఎస్ వివేకానంద రెడ్డి చేసుకున్నటువంటి ఇంకో రెండో భార్యకి ఇట్లా తెలుగుదేశం పార్టీ పంపించి పెళ్లి ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీకి బియ్యం కూడా అవుతాడా? తెలుగుదేశం పార్టీ నుంచి సంబంధం పెట్టుకున్నా ఆయన ఏ విధంగా మా చంద్రబాబు నాయుడు గారికి ఇది సంబంధం అని అంటారు? చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఏ విధంగా వస్తుంది? 4 కోసి పాలిస్తాం చంద్రబాబు నాయుడు గారి పేరు వివేకానంద రెడ్డి హత్య కేసులో వాడితే మాత్రం మాకేం సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి మీ కుటుంబ కలహాలలో మాకేం సంబంధం? ఈ రోజు బయటకు వచ్చి కొంగు చాచి, కాలు చాచి, నెత్తి చాచి, అన్ని చాచి అడుగుతుంది కదా ఆమె అదే నాయకురాలు, అదే జగన్మోహన్ రెడ్డి పట్టుకొని తిరుగుతున్నటువంటి జెండా మోసింది కదా. అదే విజయారెడ్డి మా సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అని చెప్పి జగన్ రెడ్డి ఫేవర్గా మాట్లాడింది కదా. అంటే ఇదంతా ఏం చేస్తుండ్రు? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి, కడపలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి మీరు ఇద్దరిని, మీ ఇంటి ఆడపడుచుల్ని, మీ ఇంటి ఆడబిడ్డలను బయటకు పంపించారు. ఈరోజు విజయమ్మ ఎందుకు పారిపోయింది? ఎన్నికల కోడ్ రాగానే కోడి కత్తి, లేకుంటే వివేకానంద హత్య, ఇవన్నీ వస్తాయి. రేపు ఏడ విజయం మన ఇంట్లో సంపేసి కూడా కాల్జారు పడిపోయింది, మళ్ళీ హత్య రాజకీయాలు చేస్తారని ఆమె పారిపోయింది. ఈ కొడుకు బిడ్డ మధ్యలో ఏగలేక ఈ సిగ్గు శరం లేకుండా రాజకీయాల్లో కొంచెం సంస్కారం ఉండాలా? ఇది ఎక్కడ బుద్ధండి? మాట్లాడదాం దీనికి సంబంధించి. చూద్దాం ఆ కోణంలోనే చేశారా, లేకపోతే నిజంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కోణంలో ఈ కామెంట్ చేశారనేది కూడా మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం అంటే ఇప్పటివరకు కూడా నోరు మెదపని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి కీలకమైనటువంటి అవి రాజకీయ వ్యాఖ్యలు అనుకోవాలా, లేకపోతే ప్రజలకు ఒక ఆ హత్యకు సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేకపోతే మా కుటుంబంలో ప్రతిపక్షాలే చీలికలు తీసుకొచ్చాయనేటువంటి ఒక యాంగిల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఓటు బ్యాంకుగా తిరిగి మలుచుకునేటువంటి ప్రయత్నమో తెలియదు, కానీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? దీని మీద పాలిటిక్స్ ఎంతవరకు బేస్ అయి ఉంటాయనే దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఏం చెప్తారు మీరు? వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడొద్దని చెప్పేసి కడప కోర్టు ఒక ఆదేశం జారీ చేసిన తర్వాత అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతా ఉంది. అందువలన ఏదైతే కోర్టు జారీ చేసిందో దాని ప్రకారం ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశాన్ని గురించి ప్రస్తావించకూడదు. లేదు ప్రస్తావించేట్లయితే ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి తొలుత సిబిఐ విచారణ కోరినటువంటి పెద్ద మనిషి తర్వాత తానే అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతోనే దర్యాప్తు చేయించారు, తిరిగి మళ్ళీ సిబిఐకి అప్పగించారు. అందువలన ఆ కేసుకు సంబంధించినటువంటి కుట్రదారుల గురించి, లేకపోతే హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళ గురించి, లేదా ఇప్పుడు తాజాగా లేవనెత్తినటువంటి వివేకానంద రెడ్డి గారి రెండో వివాహం లేదా రెండో భార్య సంతానం గురించి ఆయన ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. రెండోది, వివేకానంద రెడ్డి గారు రెండో వివాహం చేసుకున్నటువంటి రెండో వివాహం చట్టబద్ధమైందా, చట్ట విరుద్ధమా?
దానికి ఉన్న చట్టబద్ధత ఉందా, ఉంటే ఉందో లేదో అనేటువంటి విషయాలైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి సమాచారాలు, వీడియోలు లేదా కామెంట్స్ అవన్నీ రావడం వేరు. దాన్ని ప్రామాణికంగా తీసుకోకర్లా. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఇతరులను ప్రశ్నించడం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసు మీద దర్యాప్తు జరిపి లేదా ఆ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రి తాను చెప్పాల్సింది ఏమిటి చెప్పకుండా ఎవరికి ప్రశ్నలు సంధిస్తారు, ఎవరు సమాధానం చెప్పాలి? చెప్పారు, సునీత గారు చెప్పారు. ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ తండ్రి గారి రెండవ వివాహం గురించి అంటే నాకు ఆ విషయం నాకు తెలియదు అని చెప్పారు ఆవిడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్తారు, ఏమని చెప్తారు? అంతకు మించి ఏమైనా సమాధానం వస్తుందా? అందువల్ల ఎందుకు ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారంటే డెఫినెట్ గా దాని ప్రభావం అంటే గత కొద్ది రోజులుగా షర్మిల గారు లేదా సునీత గారు చేస్తున్నటువంటి కడప జిల్లాలో కానివ్వండి లేదా ఇతర జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇతర సందర్భాల్లో చేస్తున్నటువంటి ప్రచార సెగ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిలింది అనే దానికి ఈ స్పందన నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అందుకని సమాధానం ఆయనే చెప్పాలి. ప్రశ్నలు ఎదుటి వాళ్ళని అడగటమే కాదు, మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం మీరు కూడా అంతే. ఇప్పుడు షర్మిల గారికి వివేకానంద రెడ్డి గారి ఎంతో మీరు అంతే. అందుకని మీరైనా సమాధానం చెప్పాలి. ఇది వాస్తవం కాదు అని చెప్పి చెప్పాలి. అవినాష్ రెడ్డి గారికి మీకున్న సంబంధం లేదా కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఇలాంటివన్నీ మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా ఎవరికి ప్రశ్నలు సంధిస్తారు, ఎవరు చెప్తారు, ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? ఇది ప్రశ్న. రావు గారు, దాదాపుగా మొన్నటి వరకు రాయిదాడి ఘటన సర్వే రిపోర్ట్లు కూడా వారానికి ఒక సర్వే రిపోర్ట్ రావడం కూడా మొదలైంది. అంటే ప్రజల్లో ఆలోచన ధోరణి అనుకోవాలా, లేకపోతే జరుగుతున్న ఘటనలకి ఇమ్మీడియట్గా చేంజ్ ఓవర్ అనుకోవాలా, లేకపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా తీసుకున్నటువంటి రాజకీయ మలుపులు. ఇప్పుడు ఈ కామెంట్స్కి సంబంధించి ప్రజలు ఎటువైపు ఆలోచించాలి? పాలన వైపు ఆలోచించాలా, లేకపోతే కుటుంబ రాజకీయాల గురించి ఆలోచించాలా, లేదు చంద్రబాబే పెన్షన్లను అడ్డుకున్నాడు అనేది బలంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు మే 1వ తారీఖు కూడా మళ్ళీ కొన్ని అడ్డంకులు సృష్టించబోతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్, ఇవన్నీ కలిపి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి అసలు? మురళి గారు, ఇది వైసీపీ పలుతున్నట్టు పన్నాగం, ఇది కుట్ర. ఎందుకంటే ఏమి చూడండి, గతంలో పోయిన నెల 31వ తారీఖు మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ అయిపోయింది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది. అప్పుడు వీళ్ళ ప్రభుత్వం కూడా పదవి కాలం అయిపోయింది. ఎన్నికలు కూడా వచ్చి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది ప్రభుత్వం అంతా. సో వీళ్ళకి ఏముండాలా? అమ్మ తాతలు అక్క చెల్లెలు అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వ్యక్తి ఏమనాలా? ఏముండాలో స్పృహ ఏముండాలి మన మైండ్లో? అరే నేను బటన్ నొక్కుతుండే కదా, మళ్ళీ బటన్ నొక్కే టైంకి వాళ్ళకు పెన్షన్ ఉండాలి కదా. ఖజానాలో, ప్రభుత్వ ఖజానాలో 19,000 కోట్ల రూపాయలు అక్కడ ఉండాల్సింది రిక్వైర్మెంటు. రూపాయి లేదు. 2వ తారీఖు ఫస్ట్ రోజు ఆ రోజు బ్యాంక్ బంద్, బ్యాంక్ హాలిడే. సెకండ్ రోజు 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో సమకూర్చి అప్పుడు 3,000 కోట్ల రూపాయలతోటి కేవలం 10% వ్యక్తులకి పెన్షన్ అందించడం జరిగింది. అప్పుడు ఏం చేశారు? ఈ ఒక వాలంటీర్ల ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ బ్రోకర్లు పోయి ఒక లబ్ధిదారుల చెవుల్లో ఉసగలిపి వాళ్ళందరినీ కూడా సచివాలయ కార్యాలయాలకు పంపించారు. పంపించి అక్కడ ఈ మండు టెండలు, అక్కడ ఒక షామియానాలు లేవు, కొన్ని మంచినీళ్ళు లేవు, ఎవరు అడిగే నాదు లేడు, ఎండ డబ్బా కొట్టి దాదాపు 30 మంది చనిపోవడం జరిగింది. ఈ పరోక్ష హత్య చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి చేసి కార్యక్రమాలు వాలంటీర్లని మేము సరే ప్రజల్లో దానికన్నా బలంగా మేము చెప్పామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గతంలో వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందని చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ వాలంటీర్లు ఏదో విధంగా, ఎందుకంటే మా నైజం అది, ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కానీ శత్రువు అయినప్పుడు కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏది ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహిస్తాం. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. సరే వాలంటీర్లకు మీకు 4,000 5,000 ఏదో ఇస్తున్నారు, మీరు ఏదో విధంగా ప్రజలకు వారధిగా పనిచేస్తే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మీకు ఇస్తున్నట్టు 5,000 కాదు, మేము 10,000 ఇస్తాం మీరు స్వచ్ఛందంగా ప్రజల గురించి పనిచేస్తే అని చెప్పారు. చెప్పిన తర్వాత వాలంటీర్ల ముసుగులో వైసీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీకి పనిచేయడానికి పడినటువంటి పన్నాగం. ఆ తర్వాత మేము 10,000 ఇస్తాము, ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పిన తర్వాత మీరు ఏ పార్టీకి పనిచేయకూడదు, ఈవెన్ తెలుగుదేశం కూడా కాదు, ఏ పార్టీకి పనిచేయకూడదు, మీరు స్వయంగా ఓన్లీ స్వచ్ఛందంగా ప్రజల గురించి పనిచేయాలని చెప్పాం. చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళ ముసుగు బయట వచ్చేసింది, వీళ్ళ బండారం బయటపడ్డది. మూకుమ్మడిగా మొత్తం లక్షలాది వందల వేలాది మందిని నియోజకవర్గాల వారిగా రాజీనామా చేస్తున్నాం.
రాజీనామా చేయడం అర్థమేముంది అంటే రాజీనామా చేసి వాళ్ళు ఓపెన్గా 5,000 ఇచ్చే దగ్గర 25,000 చొప్పున 50,000 ఒకేసారి వాళ్ళకి ఇచ్చి 2 నెలల జీతం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వచ్చేది మనం 20 వచ్చినాక మళ్ళీ మిమ్మల్ని పదవిలోకి తీసుకుంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పి డబ్బులు ఇచ్చి ఏ ఒక ఇళ్ళల్లో ఇలా ఉందో మొత్తం డాటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఈ యొక్క గ్రామ పెన్షన్ల డాటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ ఫోన్ నంబర్స్ యూపీఐ ఐడీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకు డబ్బు పంపిణీ చేసినట్టు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వీళ్ళని రాజీనామా చేయించి బయట వైసీపీ కార్యకర్తలాగా తిరుగుతున్నారు, ఓపెన్గా తిరుగుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసి పెన్షన్ రానియకుండా చేసి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది పెన్షన్ లేట్ అయిందని చెప్పేసి అవాతాతలు నేను ఇస్తున్న పెన్షన్ పార్టీ మీద అభిమానంతో స్వతహాగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళడం కూడా తప్ప అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ మీద అభిమానం ఉంటే రాజీనామా చేసిపోతారు కదా. మీరు ఎందుకు మన ప్రజలను సంప్రదిస్తున్నారు? ఎందుకు ఆ డాటాని దొంగలిచ్చారు? ఎందుకు ఆ డాటా పార్టీ కార్యకర్తలాగా వెళ్తున్నాం తప్ప ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థతో పాటు వెళ్ళట్లేదు మేము అనే క్లారిటీ కూడా ఇచ్చారు ప్రజలకు. మీరు ప్రజల గురించి పనిచేయడానికి వచ్చారు అంటే మీరు గతంలో కూడా పార్టీకే పనిచేసినట్టే కదా. ఇది మీరు పార్టీకి పనిచేయట్లేదు, స్వచ్ఛందంగా ఖాళీ ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. పథకాలు అమలు పరచడానికి మీరు పనిచేస్తున్నారు అనుకుంటే ప్రభుత్వానికి విధేయతగా ఉన్నాం. ఇప్పుడు పార్టీకి పరోక్షంగా ప్రభుత్వ ఎంప్లాయ్ కిందకే మీరు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మీకు జీతపక్షాలు వైఎస్ మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి చేయట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్పస్ ఫండ్ నుంచి చేయట్లేదు. ప్రభుత్వ ఖజానా నుంచి 5,000 చొప్పున పోతుంది వాళ్ళకు ఇస్తున్నప్పుడు మీరు పరోక్షంగా ప్రభుత్వానికి పనిచేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తారు? ఒక పార్టీ మీద ఏ విధంగా మీరు అభిమానం పెంచుకుంటారు? మాట్లాడదాం దానికి సంబంధించి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నరహర్ శెట్టి శ్రీహరి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి ఎక్కడా కూడా అడపదడప నార్మల్గా మాటలే కానీ క్లుప్తంగా అంటే క్లియర్ కట్గా ప్రజలకు క్లారిటీ ఇచ్చే విధంగా అంటే పొలిటికల్ క్లారిటీయా లేకపోతే ఘటనకు సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నమా? మీరు అవినాష్ రెడ్డిని ఎప్పుడు కూడా నిందితుడు అంటూ ఉన్నారు. అవినాష్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు, ఎటువంటి హత్యలు చేయలేదు, మేము బలంగా నమ్మాం కాబట్టే మేము అతనికి సపోర్ట్ చేస్తున్నాం, టికెట్ కూడా ఇచ్చాము, పార్టీ క్లియర్ కట్గా అతన్ని ప్రోత్సహిస్తోంది అనేటువంటి మాట కూడా చెప్పారు. ప్రజలు దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పటి వరకు జరిగినటువంటి సిబిఐ విచారణ కావచ్చు, ఒక నిమిషం సార్ మాట్లాడదాం. ఇప్పటి వరకు సిబిఐ విచారణ జరిగినటువంటి తీరు కావచ్చు, జాప్యమా లేకపోతే ఇతరత్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఆలోచనతో ఉండాలంటారు దానికి సంబంధించి? ఇప్పుడు కోర్టు కేసులో ఉందండి ఇది. దీని మీద ఆల్రెడీ కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించినంత వరకు ఎవరు మాట్లాడొద్దని ప్రతిపక్షాలకి తెలియజేశారు. ఇవాళ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు. ఆయన ఎవరైనా కానీ దేనికి సంబంధించిన అంతిమ తీర్పు ప్రజలదే. నా కుటుంబాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నారు. నా కుటుంబ సభ్యుల్ని ప్రతిపక్షాల వాళ్ళ వైపు టర్న్ చేసుకుని నా వైపు నాకు అన్యాయం జరిగే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎవరు డిసైడ్ చేయాలి? రేపు ప్రజలే తీర్పిస్తారు అని చెబుతూ ఆయన యొక్క అభిప్రాయాన్ని క్లియర్ కట్ గా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ విమలమ్మ గారు, అలాగే వివేకానంద రెడ్డి గారి సిస్టర్ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మ వాళ్ళకి మేనత్త, తర్వాత రాజశేఖర రెడ్డి గారి సిస్టర్. ఆవిడ కృష్ణా జిల్లా వాసి, మా అందరికి బాగా తెలిసిన ఆవిడ కూడా మన స్టేట్మెంట్ ఇచ్చి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. మా కుటుంబాన్ని ముక్కలు చేయొద్దు, మాలో అనైక్యతని క్రియేట్ చేయొద్దు, రాజకీయాలని కుటుంబానికి మురిపెట్టొద్దు అని ఆవిడ చాలా క్లియర్ కట్ గా చెప్పింది. కుటుంబ సభ్యురాలు వీళ్ళందరికంటే పెద్ద ఆవిడ. ఈ పరిస్థితిలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే మాట్లాడితే ఒక ముద్దాయిని నేరస్తుడా కాదా అని డిసైడ్ చేయవలసింది కోర్టు. నేరస్తుడని డిసైడ్ చేసిన తర్వాత ముద్దాయిని సంబోధించాలని. అప్పటి వరకు ముద్దాయిని చెప్పడానికే హక్కు లేదు, ఓన్లీ ఎలిజిడ్ ఎక్యూజ్డ్ అంటారు. నేరారోపణ చేసిన వ్యక్తి అంటారు. అలాంటి ఇది కోర్టులో డిసైడ్ చేయవలసిన ఎక్విటల్ కన్వెన్షన్ అనేది రాజకీయ నాయకులు మైకులు ముందుకి టీవీ ముందుకు వచ్చి డిసైడ్ చేస్తే ఎలా సార్? అంటే ఒక లాయర్ గా కోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాల గురించి మేము మాట్లాడకూడదు. నేను మా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు.
ఆయన అంటున్నాడు, చెప్తున్నాడు, మా కుటుంబాల మధ్యలో చిచ్చులు పెట్టద్దు, రాజకీయ కుటుంబంలో తేవద్దు అన్నప్పటికీ వాళ్ళ ట్రాప్ లో పడి మాట్లాడుతుంటే ఎవరు ఏం చేస్తారండి? రేపు ప్రజలే రేపు ఎన్నికల్లో తీర్పిస్తారు. ఆ తీర్పుని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. మంచోళ్ళే కదా గెలిపించేది. కాబట్టి ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎవరు మంచి ఎవరు చెడు క్లియర్ కట్ గా తెలిసిపోద్ది. ప్రజా తీర్పే కదా అల్టిమేట్ గా. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ కట్ గా చాలా నిబద్ధతగా మాట్లాడారు. ఆయన ఏ రోజు కూడా ఆయన లైన్ దాటి మాట్లాడలేదు ఈ విషయంలో. మరి అది అర్థం చేసుకుని కుటుంబ సభ్యులైనా వాళ్ళు మాట్లాడాలి తప్ప మరి ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడితే ఇబ్బంది కదా. ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా కుటుంబాలను కూడా డివైడ్ చేసేస్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగిన సంఘటనని చాలా అది జోకీగా మాట్లాడుతున్నారు. రాయి సిరియారు, గువ్వరాయి సిరియారు, వీళ్ళు చూసారా గువ్వరాయో లేదా గట్టిరాయో? ఒక ముఖ్యమంత్రి మీద ఆ సంఘటన జరిగితే తీవ్రంగా ఖండించి ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నామని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మాట్లాడాలి. అంతగానే జోక్స్ వేస్తూ ఆయన దెబ్బ తగిలి రక్తం కారి కట్టుకుని ప్రజా ఆయన చైతన్యాత్రలు వెళ్తుంటే ఆయన చూసారా ఎలా అనాలనిపించిందో నాకు అర్థం కాదు. రాజకీయాలు పక్కన పెట్టండి. ఒక మానవతా దృక్పథంతో ఒక వ్యక్తికి గాయం అయితే ఎవరైనా అంటారు. ఇమీడియట్ గా ప్రధానమంత్రి గారు స్పందించి ట్విట్టర్ లో దాన్ని చాలా సీరియస్ గా ఆయన ఖండించారు. ఆయనకి సానుభూతి ప్రకటించారు. అలాగే స్టాలిన్ గారు ప్రకటించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిని గౌరవించుకునే విధానం. మీకు సంఘటన జరిగినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఖండించారు కదా. కీర్తిశేషులు తిరుపతిలో జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి, వెంటనే ఖండించారు ఆయన. అంటే ఘటన జరిగినప్పుడు టీడీపీ శ్రీహరి గారు టీడీపీ నేతలు చెప్తుంది ఏంటంటే ఘటన జరిగినప్పుడు ఈ ఘటనను మేము ఖండిస్తున్నాము, దీనిపై ఎంక్వైరీ చేయండి, జాగ్రత్తగా రక్షణ కల్పించండి, ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి రక్షణ ప్రధానమంత్రి సభలో కూడా జరిగింది, సో ఒకసారి చెక్ చేసుకోండి అనేటువంటి మాట చెప్పి నిందితుల్ని కూడా శిక్షించాలనేటువంటి మాట అయితే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కోటేశ్వరరావు గారు, అధికార పార్టీ చెప్తుంది ఏంటి అంటే కేసు ఎలాగో ఆ కోర్టుకు సంబంధించి ఉంది, కోర్టు కూడా ఏ కామెంట్ చేయొద్దు అనింది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ కుటుంబంలో చీలికలు తెచ్చింది కావచ్చు, లేకపోతే ఇతరత్ర వైఎస్ వారసులు నిజంగా శత్రువులతో చేతులు కలపడానికి సంబంధించి అడిగితే తప్పే ఉంది, ప్రజలు కూడా ఆలోచించాలి కదా అనేటువంటి మాట అయితే అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా శత్రువులతో వైఎస్ వారసులు చేతులు కలిపారు అని ప్రజలు భావిస్తారా, లేకపోతే కుటుంబాలే పార్టీలు అనేటువంటి కామెంట్ కూడా గతంలో వైఎస్ షర్మిల చేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాల పరంగా మేము కలిసి ఉన్నా కానీ పార్టీల పరంగా విభేదించి విడిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవి అంతర్గతంగా ఉండేటువంటి సమస్యలు అనేటువంటి మాట కూడా కోట్ చేశారు. ఎలా చూడాలి వీటిని? ఇప్పుడు గతంలో వైఎస్ విజయమ్మ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. దాని వెనకాల ఏ ప్రతిపక్ష పార్టీ ఉంది? వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, తెలుగుదేశం ఉన్నదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అంటే ఒక తన సొంత పార్టీలో ఒక కుటుంబ పార్టీలో ఆమెనెందుకు అధ్యక్షురాలుగా పెట్టారు, తర్వాత ఆమెనెందుకు అధ్యక్షురాలుగా తొలగించారు, వేరే వాళ్ళని ఎవరిని అధ్యక్షులుగా ఎందుకు తర్వాత పెట్టలేదు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి? తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక సొంత పార్టీని పెట్టారు. ఆ సొంత పార్టీ పెట్టడం వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అప్పుడే ప్రశ్నించలేదే. అప్పుడు విలేకరులు అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు అడిగే ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇవ్వలేదు అనుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? సజ్జల రామ్ మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు అని చెప్పారు. మరి అప్పుడైనా షర్మిల గారిని తెలంగాణలో పార్టీ పెట్టించింది పలానా వాళ్ళు, లేదా ఆమె పార్టీ పెట్టడం వెనక పలానా వాళ్ళు ఉన్నారనేటువంటి ఆరోపణలు వాళ్ళు కూడా చేయలేదుగా. అప్పుడు కూడా ఎప్పుడు ఇవన్నీ ఈ ఆరోపణలన్నీ లేదా ఈ విమర్శలన్నీ ఎప్పుడు చేస్తున్నారు? ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ కాంగ్రెస్ అప్పగించినటువంటి బాధ్యతల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలను చేపట్టడానికి షర్మిల గారికి ఇవ్వడానికి ఇంకొక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేదా మరొకళ్ళు చెప్తే
ఆ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా? ఓ లేదు, ఒకవేళ తీసుకున్నారు అనుకోండి, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలను చూసినప్పుడు డిఎంకేలో కానివ్వండి, లేదా బీజేపీలో కానివ్వండి, లేదా కాంగ్రెస్ లో కానివ్వండి, లేదా ఇంకొక అనేక పార్టీల్లో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి రాజకీయ శిబిరాల్లో ఉండి పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. ఉదాహరణకి కేరళలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరి ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. అంటే ఎవరున్నారు? అనిల్ ఆంటోనీ వెనక ఆయన్ని బీజేపీలోకి పంపించడానికి ఇంకొక పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయన తండ్రి మీదనే విమర్శ చేస్తున్నాడు. ముసలి నక్కలు, ముసలి కుక్కలు ఏదో మొరుగుతూ ఉంటాయి, చంద్రుడిని చూసి మొరిగే కుక్కలు లాంటి వాళ్ళు, ముసలాళ్ళు అని చెప్పేసి తండ్రి మీదనే ధ్వజమెత్తాడు అనిల్ ఆంటోనీ. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే సరైనటువంటి సమాధానం చెప్పుకోలేక, సరైనటువంటి వివరణ ఇవ్వలేక, నెపాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేటువంటి రాజకీయ చాతుర్యము, లేకపోతే రాజకీయ పరమైనటువంటి అంశం తప్ప ఆమె లేవనెత్తుతున్నటువంటి అంశాలకు సమాధానం చెప్పండి. ఆమె వెనకాల ఎవరున్నారు, ఆమె ముందు ఎవరున్నారు? మరి అందుకని ఇవి కాదు, వాటికి సమాధానం చెప్పకుండా మిగతా పక్కదారి పట్టించేటువంటి వ్యవహారంగా ఉందనేది నా అభిప్రాయం. ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ రావు గారు, దాదాపుగా వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ప్రతిపక్షాలు చేశాయా, సొంత పార్టీ నేతలు చేశారా? అంటే ప్రతిపక్షాలు సొంత పార్టీ అంటే సొంత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని చీల్చి టార్గెట్ చేశారు అనేటువంటి కొన్ని విమర్శలు. అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుస్తుందని కానీ, లేకపోతే మెజారిటీ సీట్లు వస్తాయని, లేకపోతే ఓటింగ్ శాతం పెరుగుతుందనేటువంటి నమ్మకాలు లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని చీల్చడానికి కుటుంబ రాజకీయాలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం వేస్తున్న ఒక ఎత్తుగడ, ఓడిపోతామని తెలిసి కూడా వాళ్ళు కూటమిగా వస్తున్నప్పటికీ కూడా గెలుస్తామన్నటువంటి నమ్మకం లేక కుటుంబంలో ఒకరిని చీల్చి చేస్తున్నటువంటి ఒక రాజకీయం. దీని గురించి ఆలోచించాలనుకుంటున్నాం. చీల్చినంత మాత్రాన ఇక్కడ మొన్నటి వరకు ఉస్మానియా బిస్కెట్కి, అలీంకి, బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్గా వివరించిన ఆమె ఇక్కడ ఓవర్ నైట్గా పోయి అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ పోయి ఆమె ఎన్ని ఓట్లు తీసుకోగలుగుతుంది? ఆమె కెపాసిటీ ఏంది? ఒక కార్పొరేటర్ కూడా గెలవనటువంటి ఆమె వాట్ ఈజ్ దర్ కెపాసిటీ వినో? అలా దించాలంటే దిగ్గజాలు చాలామంది ఉన్నారు. మేము వైఎస్ఆర్సీపీని సగం మంది లాక్కోగలుగుతాం మేము. అలాంటి కాదు, అలాంటి నాయకురాలు మాకేం అవసరము? వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కట్టుకొని తన్నుకొని రోడ్డు మీద పడి మాకెందుకు చేసేది పంచాయతీలు? వాళ్ళు ఉన్నటువంటి విషయాలు వాళ్ళ కుటుంబ కలహాలలో ఒకరు చంపుకొని అంతకులను బయట పెట్టినటువంటి అసమర్థ ప్రభుత్వం నడిపించుకుంటూ వీళ్ళు ప్రజలకు ప్రతిపక్షాల కంటే ఏం లాభం ఇది? ఇప్పుడు సర్వం అబద్ధమే. ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్న శ్రీహరి గారు అన్నారు కదా, గుణకరాయి అంటే చెప్తున్నా కదా, శ్రీహరి గారికి డైరెక్ట్ సూటుకి అడుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడైనా ఒక రాయి ఉందా? అలాంటి రాళ్ళు ఎక్కడ దొరుకుతాయా? బహుశా రామసేతులో రాముడు అప్పుడు కట్టినటువంటి సేతు కట్టినటువంటి రాళ్ళు కూడా అలాంటి పని చేయకుండొచ్చు. ఏ విధమైనటువంటి రాయి అంటే, ఒక రాయి కొట్టేటప్పుడు ఏ విధంగా ఎంత ఎక్స్పోర్ట్ అమ్మో తెలియదు, మరి రాయిలో ఏ మ్యాజిక్ ఉందో తెలియదు. ఆ రాయి కొడితే డైరెక్ట్ అధ్యక్షునికి తగలాలా, అధ్యక్షుని కన్నుకు తగిలి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ అభ్యర్థికి తగలాలి. అంటే రాయి ఇది అధ్యక్షుని తగిలి అభ్యర్థి తగలమని దానికి చెప్పి ఊది పంపించారా? సిగ్గుండాలా మాట్లాడడానికి? ముఖ్యమంత్రి అన్నవాడు 360 degrees మొత్తం నిఘా ఉంటుంది. జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తి నిఘా ఉన్నప్పుడు ఒక వ్యక్తి 50 అడుగుల నుంచి ఒక 50 meters వరకు అయితే మొత్తం ఈగల్లాగా వాచ్ చేస్తుంటారు. వీళ్ళ ఈ స్టేట్మెంట్ ఏముంది? 200 మీటర్ నుంచి రాయి కొట్టారంట. సరే 200 మీటర్ నుంచి కొట్టారు కదా, 100 మీటర్ ఒక రాయి కదా, 3 రాళ్ళు ఇస్తాం, కొట్టి చూపించండి. అట్లనే ఇది సాధ్యమా? ప్రపంచంలో ఏదైనా రాయి బంప్ అవుతుందా? రబ్బర్ అది. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తికి తగిలి అక్కడి నుంచి ఇంకో వ్యక్తికి తగులుతుందా? అంటే రాయికి తెలుసు అనమాట ఈ పార్టీలో అభ్యర్థి ఎవరు, అధ్యక్షులు ఎవరు. రాయికి అంత నాలెడ్జ్ వచ్చేసింది. అంటే ప్రాణమున్న రాయి తీసుకొచ్చింది వీళ్ళు. ఇలాంటి అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలను పిచ్చోళ్ళని చేసుకుంటూ ఇలాంటి తిరుగుతున్నారు వీళ్ళు. వివేకానంద రెడ్డి చంపింది ఎవరు తెలుసు మాకు, ప్రతిపక్షాలు చూస్తున్నారు, ప్రతిపక్షాలు చంపారని మాట్లాడుతున్నారు కదా. మీరు తెలిసినప్పుడు ఏం బీగుతున్నారు? మీరు మొత్తం పదవీ కాలం అంతా 5 సంవత్సరాలు ఉన్నారు కదా, సిఐడి మీ చేతిలో ఉంది కదా. మీరు సంపని వాళ్ళైతే మీరు అంతకులు కానప్పుడు భాస్కర్ రెడ్డి ఎందుకంత తీసుకుపోయి లోపల బొక్కలో కూర్చోబెట్టారు? ఎందుకు భాస్కర్ రెడ్డి కూర్చోబెట్టారు? ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు మీరు అవినాష్ రెడ్డికి? ఎందుకు మోదీ గారి దగ్గర సాష్టాంగ నమస్కారాలు పెట్టారు నెలకోసారి పోయి? ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ప్రజలు గమనిస్తున్నారు.
అన్ని చూస్తున్నారు. రేపు రానున్న రోజులు బుద్ధి రాష్ట్రం కోసం కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టినటువంటి పరిస్థితులు 13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో రాబట్టారా? మేము రాబట్టాను, రాష్ట్రానికి ఏం చేయాలి ప్రజలను పిచ్చోళ్ళని చేసి మాకు 25 సీట్లు ఇవ్వండి, మేము కేంద్రం తల ఉంచి కాలు ఉంచి నడుము ఉంచి అనేక విధంగా ఉంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రలోభాలు పలికి అధికారంలోకి వచ్చారు. ప్రజలు వాళ్ళ నమ్మి ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటే గల్లీ తిరిగితే 22 ఎంపీలు ఇచ్చిన తర్వాత 23 ఎంపీలు ఇచ్చిన తర్వాత మీరేం చేశారు? ఏ రోజైనా ఒక ప్లకార్డ్ అన్న ప్రదర్శించారు అక్కడ? ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయిన పీనుగును భుజం మీద వేసుకొని తిరిగినట్టు ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా మా లక్ష్యం అని వీళ్ళ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఈ కుటుంబమే నాటకీయ కుటుంబం అయిపోయింది. వీళ్ళు రాజకీయాలు ఓడిపోయిన తర్వాత రాజకీయాలు వదిలేసి ఫిలిం ఇండస్ట్రీకి వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు ఒకరికో ఇద్దరికో ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా నామినేట్ అవుతారు వాళ్ళు. మాట్లాడదాం దీనికి సంబంధించి. శ్రీహరి గారు, మొత్తం మీద ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు, కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు వారు తెరపైకి తీసుకొని వచ్చి ప్రతిపక్షాన్ని చెప్పేది ఏమిటి అనేటువంటి మాట. ముఖ్యమంత్రి జగన్ చేసినటువంటి ఒక కామెంట్, అవినాష్ రెడ్డిని సమర్థించినటువంటి వారిని టార్గెట్ చేస్తే మీకు ఒరిగేది ఏంటి? నిజంగా సాక్ష్యం ఉంటే అది బయట పెట్టండి, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి మీరు నిరూపించండి, చట్టబద్ధంగా ఎదుర్కోండి, విచారణ జరుగుతుంది కదా, మీరు ఎందుకు ఇటువంటి రాజకీయపరమైనటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి ఓటు బ్యాంకును చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళని మీరు గుర్తించాలి, ఓటుతోనే మీరు బుద్ధి చెప్పాలనేటువంటి మాట కూడా చెప్పారు. ఇమీడియట్గా ఓటర్లు దానికి సంబంధించి ఈ ప్రశ్నలకు సంబంధించి జగన్ చేసినటువంటి కామెంట్స్ పై ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి అసలు? అలాగే సార్, ఇందాక నేను ప్యానల్లో నాకు కనబడలేదు. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను ఫోన్ లో మాట్లాడానండి, మీరు కనబడలేదు నాకు. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, మనమేమో విలువిద్యాకారులం కాదు. రాయి ఎక్కడేస్తే ఎక్కడ తగలాలి, రాయి ఎంత ఇవ్వాలి, దాని సైజ్ ఎంత, జియాలజికల్ ఎక్స్పర్ట్స్ కాదు. ప్రపంచంలో నేను విజయవాడ లోకలే, ఆ మీటింగ్ కి దాని మీద అవగాహన ఉంది నాకు. వారు పెద్దవారు ఇందాక మాట్లాడుతూ రాయి సైజ్ ఎంత, అది గులకరాయ గట్టి రాయ, ఎవరి మీద పడాలి ఎవరి మీద పడకూడదు, ఇదేనా కనికట్టు విద్య? ఆయన ఎవరైతే దాని మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ టార్గెట్ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నప్పుడు ఆయనకి తగిలింది. తగిలిన తర్వాత అది పరిశోధన జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసు వారు. ఇన్వెస్టిగేషన్ లో అది తేలుతుంది. నిజమైన నిజమైన దోషిని శిక్షిస్తారు, నిర్దోషి అయితే వదిలేస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది? రాయి అక్కడ తగిలి మళ్ళీ ఇంకోరికి ఎట్లా తగులుతుందని చెప్పేసి అదే పరిశోధన చేస్తున్నారా? ఎందుకంటే ఆ పరిశోధన అది ఒకరికి తగిలి ఇంకొకరికి తగిలితే అది మిరాకిల్ అవుతుంది. ఇట్ ఈస్ రియల్లీ వండర్. ఒక మాట ఏనండి సార్, ప్రతిదీ వీడియోది అన్ని చెక్ చేస్తున్నారు పోలీస్ వారు విజయవాడ. అది పరిశోధన జరుగుతుంది, తర్వాత తేలద్ది. దాని గురించి లోతుగా నేను వెళ్ళవసరం లేదు. అది గిని ఎవరైతే చేశారో నిజమైన దోషి శిక్షించబడతాడు, నిర్దోషిని శిక్షించబడిన ఎవరో చెప్పం. నేను ఇందాక చెప్పింది ఏంటంటే, ఎవరికి రాజకీయ నాయకుల్లో ఉండే అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ మీకైనా నాకైనా ఎవరికైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ఖండించి సానుభూతి ప్రకటించాలి. దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని మాత్రమే నేను చెప్పా. ఒకటి. రెండోది, మనం నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా చాలా ఉందాతనంగా మాట్లాడాలి. మరి మొదటిసారిగా ప్రతిపక్ష నాయకులుగా వారు ఆ సంఘటన ఖండించారు, కరెక్టే. ఆ మరుక్షణమే మరి అదే పార్టీకి చెందిన వ్యక్తులు చాలా జోక్గా మాట్లాడితే బాధేసింది. అది రక్తం కనిపిస్తుంది, దెబ్బ కనిపిస్తుంది. ఎలా జరిగిందా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలద్ది, కోర్టులో తేలద్ది. మనం ఈ స్టేజ్ లో మనం దాన్ని డిక్లేర్ చేయలేం. ఆ సంఘటన ఖండించాలని మాత్రమే అన్నాం. ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం కూడా రక్షణ కల్పించాలన్నాం. ఎందుకంటే ఇవాళ ఎవరికైనా అభద్రత ఉన్నప్పుడు రక్షణ కల్పించమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రతిపక్ష నాయకులకు కానీ అధికార పక్షం కానీ. మా ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. మేమైతే వెంటనే భద్రత పెంచాలని కోరుకున్నాం. ఇందులో ఎలాంటి తప్పు లేదు. సిఆర్ గారు, ఒకటే సూటి ప్రశ్న అడుగుతాను. మీరు
ఆ ఇన్వెస్టిగేషన్ పక్కకు పెట్టండి. మీరు కొద్దిగా ఒక సామాన్య యాక్చువల్ ఒక అడ్వకేట్గా చెప్పండి, ఒక రాయి తగిలి ఒక వ్యక్తికి తగలగానే కింద పడుతుందా, తగిలి ఇంకో వ్యక్తి తగులుతుందా చెప్పండి మీరు. ఆ విధంగా ఒక రాయి ఒక ప్రెషర్ తోటి ఒక వ్యక్తికి తగిలిన తర్వాత తగిలి మళ్ళీ ఇంకో ఆ ప్రెషర్ ఉంటుందా దాంట్లో? ఒక రాయి ఒక వ్యక్తిని తగిలిన తర్వాత కాదు సార్, ఆ రాయిని మీరు చూడలేదు, నేను చూడలేదు సార్, ఇద్దరం చూడలేదు సార్, మీరు చూడలేదు, నేను చూడలే. ఒక మనం అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ మాట్లాడదాము. ఒక్క నిమిషం, ఎప్పుడైనా ఎక్కడైనా రాయి అలా తగిలి ఇద్దరికి తగిలే ఉంటుందా, తగిలే అవకాశాలు ఉంటాయా చెప్పండి ఎప్పుడైనా? అలాంటి రాయి మనం ఎప్పుడైనా చూసామా? ఒక్క మాట వినండి సార్, మీరు కూడా పెద్దవారు, ఒక మాట వినండి. ఆ రాయి తగిలిందా లేదా అని చెప్పడానికి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో మీరు లేరు, నేను లేను. ఆ రాయి సైజ్ ఎంతో మీకు తెలీదు, నాకు తెలీదు. ఆ ఫోటోలు పేపర్లో చూసేది మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అలాంటి రాయి ప్రపంచంలో దొరుకుతుందా? రాయి ఒకరికి తగిలి ఇంకో తగిలే అవకాశం ఉంటుందా? అదొకటి చెప్పండి, పక్క పెడదాం. ప్లీజ్ వారిని కంప్లీట్ చేయనివ్వండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రైట్, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి, రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అభివృద్ధి, సంక్షేమమా, పెత్తందారులా, లేకపోతే దీనికి సంబంధించి ఇతరత్ర ద్రోహులందరూ కూడా కూటమిగా వస్తున్నారనేటువంటి ఒక వెర్షన్. తర్వాత రాయిదాడి రాజకీయాలు, ఇప్పుడు కుటుంబ రాజకీయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు నిజంగా అధికార పార్టీకి, ప్రతిపక్షానికి సంబంధించి ఓవరాల్గా ఎటువంటి అంటే పాలిటిక్స్ని ఏ విధంగా అంచనా వేయాలంటారు? ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలంటారు? ఏ కోణంలో చూడాలంటారు ఓవరాల్గా? అసలు కోటేశ్వరరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. హలో. yes, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కానివ్వండి, లేదా ఆ వైసీపీ పాలనని లేదా పార్టీని ఓడించి మేము అధికారానికి వస్తామని చెప్తున్నటువంటి 3 పార్టీల కూటమి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల గురించి ముందుకు తెస్తున్నాయంటే లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎంతసేపటికి పరస్పర వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అవి తప్ప రాష్ట్ర ప్రధానమైనటువంటి అంశాల గురించి ఇంతవరకు 3 పార్టీల కూటమి తమ యొక్క మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఏమిటి, తమ కూటమి వస్తే ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఇంతవరకు ప్రకటించలేదు. బలమైన మేనిఫెస్టో తయారు చేస్తున్నాం, అందుకే ప్రజల కోసం బాగా ఆలోచించి చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు వాళ్ళు. బలమైన మేనిఫెస్టో ఎన్ని రోజులు తయారు చేస్తారండి? దానికి ఏమన్నా హెల్ప్ఫుల్ మొత్తం బలశాలను ఏమన్నా తీసుకురావాలా, లేకపోతే ఇవన్నీ కబుర్లు చెప్తున్నారు వాళ్ళు. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశము, జనసేన చెప్పేటువంటి సంక్షేమ పథకాలు, వాటి గురించి వాళ్ళు చేసినటువంటి ప్రకటనలకి బీజేపీ సంక్షేమ పథకాల మీద బీజేపీకి ఉన్నటువంటి వైఖరి, లేదా వాళ్ళు చెప్పేటువంటి అంశాలు, ఈ రెండు పొసిగేవి కాదు. ఒకటి ఇప్పుడు మన ఎద్దులు ఒకటి ఎడమ వైపుకి లాగితే ఒకటి కుడి వైపుకి లాగుతున్నట్టుగా, ఒకళ్ళేమో సంక్షేమ పథకాలకు వ్యతిరేకం, సంక్షేమ పథకాలు అమలు జరిపితే రాష్ట్రాలు దివాళా తీస్తాయని చెప్పేసి నరేంద్ర చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి పథకాలను మరింత మెరుగుపరిచి మరింత ఎక్కువగా మేము ఇస్తామని చెప్తున్నారు. వాలంటీర్లకు 5 కాదు 10,000 ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ రెండు ఎట్లా పొసుకుతాయి? ఈ రెండు పొసుకుతాయి. ఎట్లా పొసుకుతాయి అంటే, వాళ్ళన్నా రాజీ పడాలి, బీజేపీ అన్నా రాజీ పడాలి, తెలుగుదేశం అన్నా రాజీ పడాలి. రాజీ పడేటువంటి పరిస్థితి ఉన్నదా అనేటువంటిది పెద్ద సమస్య. అందువల్ల అసలైనటువంటి సమస్యల గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇవాళ ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు రాజస్థాన్ ఎన్నికల్లో ఒక తీవ్రమైనటువంటి, ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం చేశారు. అది ఇవాళ జాతీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు అనేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు. వాళ్ళు మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింస్, క్రిస్టియన్స్ గణనీయంగా ఉన్నారు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి రాజకీయపరమైన ఎన్నికలే కదా, ఎందుకు ఇప్పటి వరకు? అవునను గట్టిగా లేస్ నరేంద్ర మోడీ గారు చెప్పింది కరెక్టే, 100% మేము బలపరుస్తున్నాం అనైనా చెప్పాలి, లేదా దాంతో మాకేం సంబంధం లేదు అనైనా చెప్పాలి, లేదా మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి. ఎందుకు ఈ గోడ మీద పిల్లి వాటం? రాజకీయాలు ఇప్పుడు మీడియాలో వచ్చింది, మీడియాలో జనంలో చర్చనీయాంశం అయింది. దాని గురించి చెప్పకుండా మిగతా విషయాలన్నీ చెప్తే ఉపయోగం ఉంది జనానికి? వాళ్ళకి కావాల్సింది
రాష్ట్ర అటువంటి వాటికి సంబంధించి ముందుగా రాజకీయపరమైనటువంటి అడుగులు పడ్డ తర్వాతే ప్రజల్లో కదలికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా కోటేశ్వరరావు గారు. వారి నుంచే కదలిక లేనప్పుడు ఇక ప్రజల్లో నుంచి ఏ విధంగా వస్తుంది? సామాజిక మాధ్యమాల్లో స్పందించడం తప్ప బయటకు వచ్చి బాహాటంగా ఒక వ్యక్తో, ఒక 10 మందో, ఒక వర్గమో బయటకు వచ్చి బాహాటంగా నిరసన తెలిపేటువంటి పరిస్థితులు కావచ్చు, అవి ఉన్నాయంటారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నాయా లేవా, లేకపోతే తర్వాత అయినా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి టీచర్లు ఆందోళన చేశారు, ఎంప్లాయీస్ ఆందోళన చేయలేదు, ప్రభుత్వానికి లొంగిపోయారు. ఎంప్లాయీస్ యూనియన్ల నాయకత్వం ప్రభుత్వానికి లొంగిపోయింది. టీచర్ల ఆందోళనకు దిగారు, దాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. అదే విధంగా అంగన్వాడీ కార్మికులు సమ్మెలు చేశారు. సరే, దాన్ని ఏదో విధంగా దాన్ని పరిష్కరిస్తామని ఇంకొక పేరుతోటి దాన్ని వాయిదా వేశారు. అందుకని ఇప్పుడు ప్రజల్లో ఉద్యమాలు అనేటువంటివి ఆయా సందర్భాలను బట్టి వస్తాయి. కానీ ఉద్యమాలు రానంత మాత్రం ప్రజలు అంగీకరించారని ఏ పార్టీ అయినా అనుకుంటే అది తప్పది. అందుకనే ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మేము పదే ప్రైవేటీకరిస్తామని చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ గురించి ఎవరు ఏం మాట్లాడరు, అంతా పెద్ద మనుషులే. ఎందుకని మాట్లాడరు? ఏమిటి బలహీనత? రాష్ట్ర అభివృద్ధిలో భాగం కాదా అది? అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మేము 10,000 కోట్లు 13,000 కోట్లు రావాల్సినవి మేము తెచ్చాం. ఎవరి కోసం తెచ్చారు మీరు? కేంద్రం అప్పుడు ఇవ్వలేదు వివిధ కారణాలతోటి. అది బకాయే తప్ప అదనపు సాధన కాదు కదా ఆ అమౌంట్ అనేటువంటిది. ఇవాళ కాకపోతే రేపైనా రావాలి. అమెరికా అప్పులు చేసి కూర్చున్నారుగా, ఆ నిధులు వస్తాయని చెప్పేసి అమెరికా అప్పులు చేసి కూర్చున్నారు కదా. అందువలన అసలైనటువంటి సమస్యల్ని ఎవ్వరూ ఇవ్వట్లేదు. అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండా వీళ్ళ దగ్గర ఏమీ లేదు. మేము సంక్షేమ పథకాలను అమలు చెప్తాము అని చెప్పడం తప్ప ఆ సంక్షేమ పథకాలకు అవసరమైనటువంటి నిధులు, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు మేము 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పారు. అంటే జిఎస్టిపికి 100% అది. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్క పైసా కూడా అప్పు పుట్టదు. నిజంగా ఆ 14 లక్షల కోట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి అప్పు ఉంటే ఒక్క పైసా కూడా పుట్టదు. ఎవరు అధికారానికి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి వచ్చినా పైసా పుట్టదు, చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారానికి వచ్చినా పైసా పుట్టదు. వాటికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి అంటే మా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, మేము వచ్చిన తర్వాత చూపిస్తాం అంటారు. ఓకే, మీ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాదంటే పార్టీ ఎయిర్స్ ఇండస్ట్రీ మొదటి 5 సంవత్సరాల్లో మీరు సృష్టించినటువంటి సంపదలు ఏంటి, దానికి వేసినటువంటి పునాదులు ఏమిటి అంటే సమాధానం లేదు. ఏమిటి అంటే రాజధాని నిర్మాణం అనేది భూములు అమ్మేట రాజధాని నిర్మాణం చేస్తారట. ఆ రాజధాని నిర్మాణంలో భాగంగానే పరిశ్రమలు ఇవన్నీ తెస్తారట. ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందండి ఇది? ఒక రాజధాని నిర్మాణానికి భూములు అమ్మి ఆ భూములతోటి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులతోటి సంపదను సృష్టించడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? ఇది ఎక్కడా జరగలేదు. మొదటి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారే అటువంటి దానికేమీ పునాదులు వేయలేదు. ఎందుకు వేయలేదంటే జరిగేది కాదు కనుక. ఏదో ఒక పేరుతోటి అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించినటువంటి పెద్ద మనిషి ఆయన. ఇప్పటికే అదే రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా చేస్తారు? నరేంద్ర మోడీ గారికి ఆయన దగ్గర మంత్రదండం లేదు. 55 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుని 180 లక్షల కోట్లకు పెంచారు ఆయన. మరి ఆయనకే చేతకాలేదు దేశంలో. అందుకని ప్రత్యామ్నాయం ఒక విధిగో ఈ విధంగా మేము తీసుకొస్తాము, దీనికి మా దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు కూడా అంతే. 3 రాజధానులు పెట్టారు. 3 రాజధానులు మొత్తం రాష్ట్ర సమగ్ర వృద్ధి అన్నారు. 5 ఏళ్ళు అవుతుంది, 3 రాజధానులు లేవు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లేదు. చెప్పమనండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఇదిగో మా రోడ్ మ్యాప్ ఇది, మేము రూపొందించినటువంటి ప్రణాళిక ఇది, ఈ వనరులు ఇట్లా మేము డెవలప్ చేస్తాము అని చెప్పమనండి. వాళ్ళ దగ్గర లేదు, వీళ్ళ దగ్గర లేదు. లేదు కనుకనే ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేదా అప్రధానమైనటువంటి అంశాలు. వాళ్ళ వివేకానంద రెడ్డి గారి హత్య రాష్ట్ర ప్రజలకు సంబంధం ఏముందండి? ఒకవేళ ఆయన హత్య చేసినటువంటి వాళ్ళు నిందితులు. కోటేశ్వరరావు గారు, రాజకీయాలకు కాదేది అనర్హం అనేటువంటి అంశం మీకు కూడా తెలిసింది. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఒకసారి శ్రీహరి గారి దగ్గర దానికి సంబంధించి మాట్లాడదాం. శ్రీహరి గారు, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఈ బస్సు యాత్ర కావచ్చు, మేమంతా సిద్ధం సభల్లో కావచ్చు, ఎక్కడా కూడా
రాజకీయాలు మాట్లాడుతున్నారే తప్ప రాబోయే 5 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తాం, పోలవరం విషయం కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ఇతరత్రా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, విద్యా వైద్యానికి సంబంధించి అన్నిటి మీద ఒక క్లారిటీ ఇస్తూ వెళితే బాగుండేది తప్ప ప్రతిపక్షాలను విమర్శించడం, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం, గతంలో జరిగి ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి వివేక హత్య కేసుకు సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నమే తప్ప, మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడా కూడా ప్రజలకి వారి భవిష్యత్తు ఈ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక భరోసా, ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేయట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చెప్తారు శ్రీహరి గారు మీరు? కోటేశ్వరరావు గారా ఇందాక మాట్లాడేది? కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పెద్దలు ఈ రాష్ట్రంలో దర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, పేదవాడికి ఉన్నవాడికి అంతర్గత యుద్ధం జరుగుతుంది, అంతర్గత పోరు జరుగుతుంది అనే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు. అది యథార్థం. ఎందుకంటే ఇవాళ వామపక్ష సోదరులు, మా సోదరులు ప్రజా సమస్యలుంటే వాళ్ళ ఉద్యమాలు నా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవు కాబట్టి వాళ్ళ ఉద్యమాలు చేయటం లేదు. అంటే పేదవాడు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, లేదా ఇంకా విద్యా అవకాశాలు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, హెల్త్ ఫెసిలిటీ, ఈ తర్వాత వంట కట్టుకోవడానికి వెళ్ళి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాల్లో భాగంగా చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి మా కమ్యూనిస్ట్ సోదరులు తీవ్రంగా ఉద్యమాలు చేయటం, ఎందుకంటే వాళ్ళకి పని లేదు. వాళ్ళకి పని లేదంటే ఐ మీన్ గౌరవప్రదంగా మాట్లాడాలంటే వారు చేయవలసిన ఉద్యమాలకి అవసరం లేకుండా ప్రజా సమస్యల్ని మా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పినట్టు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర పురోగభివృద్ధికి కావలసిన విషయాలు మాట్లాడుకోవాలి తప్ప ఇర్రెలవెంట్ సబ్జెక్ట్స్ ని, కోర్టులో ఉన్న మ్యాటర్స్ ని డిసైడ్ చేయకూడదన్నారు. కోటేశ్వరరావు గారితో నేను ఏకీభవిస్తున్నా. 3, ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కానీ, లేదా ఇంకొకటి మన స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ లో లింక్ అయి ఉన్న విషయాలు. మనకి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, అలాగే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, అలాగే మరి మిగతా విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పటికి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో అడుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. అయితే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మీ పెద్ద కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారం అందింది కానీ పూర్తిగా అందలేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పూర్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మేము నిధులు పంపిస్తున్నాం, వీళ్ళు సరిగ్గా పనిచేయించుకోవడం లేదు అన్నారు. అది ఏటీఎం పేటీఎం అనే మా కూడా మాట్లాడారు, ఆ వివరాల్లో పోల్చుకోలేదు. అంటే అది నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసిన పనిని మేం చేస్తామని ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు. ఆ టేకప్ చేసే దాన్ని ఫినిష్ చేశారంటే చేయలేకపోయారు, నిధులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి వంతు కృషి సీరియస్ గానే చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా వద్దని చెప్తూనే ఉన్నారు. ఇలాగా కేంద్ర ప్రభుత్వంతో తీవ్రమైన ఘర్షణ వాతావరణం లేకుండా మంచిగా ఉంటూ పని చేయించుకుని కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని ఒక గుడ్ కాన్సెప్ట్ తో మా ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం సార్, 1 minute సార్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ ఉంది. ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ జిల్లాకు ఒక పోర్టుని ఏర్పాటు చేస్తూ జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం, మరి నాడు నేడు అని ఒక పిల్లలకి పాఠశాలలో విప్లవాత్మకమైన మార్పులు, ఇవన్నీ టోనింగ్ స్టెప్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఎందుకంటే విద్యార్థులు చదువుకుని పైకి వస్తే ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అలాగే చూద్దాం శ్రీహరి గారు, నిజంగా ఆ కోణంలోనే ఆలోచిస్తారా, లేకపోతే
గత 5 ఏళ్ల పాలనకి ప్రస్తుత 5 ఏళ్ల పాలనకి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎదురైనటువంటి పరిస్థితులకి రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకుంటారో లేదో చూద్దాం. ఎస్ రావు గారు, ఒక్క కంక్లూజన్ ఒక 1 మినిట్లో చెప్పండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే అన్ని లక్షల కోట్ల అప్పు ఆల్మోస్ట్ 100% చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నిజంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం కావచ్చు, లేక పోలవరం కంప్లీట్ చేయడం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ డబల్ శాలరీలు ఇవ్వడం కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి కూడా స్పష్టమైన హామీ మెగా డిఎస్సి కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలని మరికొద్దిగా పెంచి నడిపించేటువంటి పరిస్థితి చంద్రబాబుకి సాధ్యమవుతుందా అనేటువంటి ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవము, ఇంకా అదేవిధంగా ఒకవైపు రాష్ట్రం నడిపించినటువంటి అనుభవం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉండే, ఆ తర్వాత విభజించిన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా ఉండే, ఒక భవ్యమైన రాజధాని రూపకల్పన చేశారు. బ్రహ్మాంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకుముందు అనలిస్ట్ గారు. ఒక గ్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఇల్లు కట్టాలంటే ఒక మ్యాప్ వేయాలా, ఒక రూపకల్పన చేయాలా. ఆచరణ సాధ్యమయ్యే లోపే అధికారం కోల్పోయాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిని ప్రజలను కలిసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాడు ప్రజలను కలవడానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయగలిగాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి విధంగా ప్రతిపక్ష నాయకుడిని ప్రజలు కలవనీయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మేము నిర్బంధించింటే ఆయన ప్రజలు కలిసేదా, ముఖ్యమంత్రి అయ్యేదా? ఇది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పూర్తి పదవీకాలం అయిపోయింది, కానీ ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఆ హైవే రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చినాయి, నేషనల్ హైవే కింద వేసినాయి. వీళ్ళు వేసేటి రోడ్లు ఏంటివి? మున్సిపాలిటీలు, రూరల్లో మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్లు. అక్కడ గుంతలలో రోడ్లు ఎత్తుకునే పరిస్థితి ఉంది. ఆ తాడేపల్లి ప్యాలెస్ పోయే రోడ్లే చూడండి, జగన్మోహన్ రెడ్డి కాన్వే ఎన్ని వంకలు ఊగుతుందో. దాని నిలువెత్తు నిదర్శనం అభివృద్ధికి. అక్కడ ఇంకోటి నాసిరకం మద్యం దావించి ప్రజల ప్రాణాలు తీస్తుండ్రు. అదేవిధంగా ఈరోజు 14 లక్షల కోట్ల అప్పు చేసి ₹1 కూడా అప్పు మీకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆర్బీఐ కళాఖండిగా చేస్తే ఒక కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి. ఇంకో యాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా దీనికి సంబంధించి అప్పు పుట్టకపోగా దీనికి సంబంధించి వారి పరపతి ఉపయోగిస్తారా? గతంలో చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిని స్వర్ణాంధ్రప్రదేశ్గా మేము మారుస్తామనేటువంటి దాన్ని ప్రజలు ఏ విధంగా సహకరిస్తారు? సొంతంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకొని పరిపాలన చేస్తారనేది కూడా చూద్దాం. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది మరికొన్ని రోజులు కూడా తెలియటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ నరహర్ శెట్టి శ్రీహరి గారు, అలాగే ఏఎస్ రావు గారు, మన్నెం కోటేశ్వరరావు గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.